హలో ఎవ్రీవన్, అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నా. సో యూపీఎస్సీ క్లియర్ చేయాలంటే మెయిన్గా మనం కొన్ని ఇంపార్టెంట్ ఏరియాపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే యూపీఎస్సీకి కొన్ని ఫేవరెట్ ఏరియాస్ ఉంటాయి అండ్ ఆ పర్టికులర్ ఏరియాస్ నుండి ఎవ్రీ ఇయర్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ నుండి అట్లీస్ట్ వన్ క్వశ్చన్ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ఇంపార్టెంట్ ఏరియాపై మనం ఫోకస్ చేస్తే మనకు ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్లో స్కోరింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎలాంటి ఏరియాస్ పై ఫోకస్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తా. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఇంత క్లారిటీగా ఎవరు చెప్పరు అండ్ ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ నేను కూడా మీ ప్రిపరేషన్కి సపోర్ట్ చేస్తా. సో నేను ఈ వీడియోలో మీకు అర్థం కావడం కోసం జియోగ్రఫీ నుండి కొన్ని టాపిక్స్ తీసుకున్నా అండ్ ఈ టాపిక్స్ అంటే యూపీఎస్సీకి ఎందుకంటే ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ టాపిక్స్ పైన మనం ఎలా ఫోకస్ చేయాలి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో సింపుల్ గా చెప్తా చూడండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో మరి జియోగ్రఫీలో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి క్లైమటాలజీ. టాపిక్ నుండి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ వన్ క్వశ్చన్ అయినా ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ లో వస్తుంది. మరి ఈ క్లైమటాలజీ చాప్టర్ ఎందుకంత ఇంపార్టెంటో చెప్పే ముందు ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను వినండి. ఎందుకంటే ఇందులో టాపిక్స్ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి అండ్ ఆ టాపిక్స్ ఒకదానికొకటి ఎలా లింక్ అయ్యాయో కూడా చెప్తాను. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ క్లైమటాలజీ ఓవర్ వ్యూ. సో క్లైమటాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి మాన్సూన్ అండ్ ఇట్స్ మెకానిజం, జెట్ స్ట్రీమ్స్, ఎలినో, లాలినా, ఇండియన్ ఓషన్ డైపోల్, క్లౌడ్ ఫార్మేషన్ అండ్ టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అండ్ ఇంకా చూసుకుంటే క్లైమేట్ చేంజ్, సైక్లోన్, హీట్ వేవ్స్. ఇవి క్లైమటాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్. మరి ఈ పర్టికులర్ చాప్టర్లో ఈ టాపిక్సే ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మన ఇండియన్ అగ్రికల్చర్ ఎక్కువగా మాన్సూన్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉన్నారు. సో మరి రైతులు కానీ అగ్రికల్చర్ సెక్టర్ నష్టపోకూడదంటే వెదర్కి తగిన క్రాప్స్ వేయాలి. ఎలా అంటే ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ లైక్ రైస్ అండ్ తక్కువ వర్షాలు ఉన్నప్పుడు లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ లైక్ బాజ్రా ఎక్సెట్రా. సో ఇలా వెదర్కి తగ్గట్టు క్రాప్స్ వేసుకుంటే నష్టపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. మరి వర్షాలు ఎక్కువగా పడతాయా తక్కువగా పడతాయా ఎలా తెలుస్తుందంటే దీనికి ఐఎండి వెదర్ ఫోర్కాస్టింగ్ ఉంటుంది. మరి ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ లో నౌ కాస్టింగ్ అంటే 6 to 12 hours అంటే 6 నుంచి 12 గంటల్లో ఏం జరుగుతుందో చెప్తుంది అండ్ షార్ట్ రేంజ్ అంటే 1 to 3 days, మీడియం రేంజ్ అంటే 4 to 10 days అండ్ లాంగ్ రేంజ్ అంటే వీక్ టు మంత్స్ అంటే ఒక సీజన్ లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. మరి ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ ఏ బేసిస్ పైన తీసుకుంటారంటే దీనికి చాలా బేసిస్ కన్సిడర్ చేస్తారు లైక్ విండ్ ప్యాటర్న్, జెట్ స్ట్రీమ్, మాన్సూన్, ఎలినో, లాలినా, ఐఓడి, క్లౌడ్ ఫార్మేషన్, క్లైమేట్ చేంజ్, హ్యూమిడిటీ అండ్ హీట్ ఇంటెన్సిటీ. ఇలా చాలా టాపిక్స్ కన్సిడర్ చేసుకుంటారు. మరి వీటిని ఎక్కువగా ఎందుకు కన్సిడర్ చేసుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ విండ్ ప్యాటర్న్ తీసుకుంటే నార్మల్గా మనం ఏది తీసుకున్నా పాజిటివ్ అండ్ నెగిటివ్ సైడ్స్ ఉంటాయి. సో అలానే ఒక దగ్గర హై ప్రెషర్ ఉంటే ఇంకో దగ్గర లో ప్రెషర్ ఉంటుంది. లేదా మనకు సర్ఫేస్ పైన హై టెంపరేచర్ ఉంటే పైన లో ప్రెషర్ ఉంటుంది. ఒకవేళ పైన హై ప్రెషర్ ఉంటే కింద లో ప్రెషర్ ఉంటుంది. సో ఇలా హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి విండ్స్ వెళ్తాయి. ఈ విండ్స్ హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి వెళ్ళే దారిలో మాయిశ్చర్ ఉంటే దాన్ని క్యారీ చేసుకొని వెళ్తుంది. సో ఈ మాయిశ్చర్ క్లౌడ్గా ఫామ్ అయ్యి వర్షాలు పడతాయి. సో ఇక్కడ విండ్ యొక్క ఇంటెన్సిటీని బట్టి రెయిన్ఫాల్ యొక్క ఇంటెన్సిటీని మెజర్ చేస్తుంది ఐఎండి. సేమ్ అలానే విండ్ యొక్క డైరెక్షన్ బట్టి రెయిన్ఫాల్ ఏ ప్లేసెస్ లో పడుతుందో తెలుస్తుంది. మరి ఎలినో, లాలినా ఇండియన్ అగ్రికల్చర్ అండ్ మాన్సూన్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఎలినో గురించి మాట్లాడితే మనకు కొన్ని ఇయర్స్ సివియర్ డ్రాట్స్ ఉన్నాయి లైక్ 2009. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎలినో. ఈ ఎలినో ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మాన్సూన్ విండ్స్ వీక్ అవుతాయి. సో మాన్సూన్ విండ్స్ వీక్ అయితే మనకు వర్షాలు పడే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. సో మనకు డ్రౌట్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో దీనికి ఆపోజిట్ లాలినా. ఒకవేళ లాలినా ఏర్పడితే మనకు మాన్సూన్ విండ్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. మాన్సూన్ విండ్ స్ట్రెంగ్తన్ అవుతే మనకు వర్షాలు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సమ్ టైమ్ ఇట్ ఆల్సో లీడ్ టు ఫ్లడ్స్. ఇలా ఎలినో అండ్ లాలినా రెండు ఇండియన్ మాన్సూన్ ని ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఓషన్ డైపోల్. ఇండియన్ ఓషన్ డైపోల్లో 2 phases ఉంటాయి. ఒకటేమో పాజిటివ్ ఫేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ ఫేజ్.
ఒకవేళ పాజిటివ్ ఐఓడి ఉందనుకో ఇండియాలో వర్షాలు ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఐఓడి నెగిటివ్లో ఉందనుకో వర్షాలు పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఈ ఐఓడి ఎల్లినో అండ్ లాలినా పైన కూడా ప్రభావం చూపుతుంది. సో ఇలా ఏ టాపిక్స్ అయితే ఇండియన్ వెదర్ ప్యాటర్న్లో ఇంక్లూడ్ అవుతాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, ప్రజెంట్ వర్క్ ఫోర్స్ తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్లోనే ఎక్కువగా ఉంది. ఇట్స్ అరౌండ్ 40 to 45% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఆర్ ఇన్ అగ్రికల్చర్. సో వెదర్ ప్యాటర్న్లో ఎలాంటి చేంజెస్ జరిగినా ఈ వర్క్ ఫోర్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది అండ్ అలాగే ఇండియన్ అగ్రికల్చర్ కూడా దెబ్బతింటుంది. సో యాజ్ ఎ సివిల్ సర్వెంట్ వీ హ్యావ్ టు నో అబౌట్ దీస్ టాపిక్స్. సో ఇలాంటి ఏరియాస్ పైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నేను ఇంకా ఈ వీడియోలో టాపిక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ ఒక ఓవర్వ్యూ మాత్రమే ఇచ్చాను. ఒకవేళ మీకు ఈ టాపిక్స్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. టైం చూసుకొని టాపిక్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలాంటి హెల్ప్ఫుల్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And thanks for watching. Please support our channel.